వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు అతివేగంగా బైక్ నడిపి గొర్రెల కాపరి మృతికి కారణమయ్యారనే విషయాన్ని ధృవీకరించే మరో అంశం బయటకొచ్చింది. శుక్రవారం జరిగిన ప్రమాదంలో అప్పలరాజు కుమారుడు ఆరవ్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన కుమారుడిని చికిత్స కోసం అప్పలరాజు అదే రోజు రాత్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగు చూశాయి. అయితే ప్రమాద సమయంలో ఆరవ్ బైక్ నడపలేదని తొలుత బుకాయించారు. అప్పలరాజు ప్రధాన అనుచరుడి కుమారుడు సిద్ధార్థపైకి నెట్టేసి ఆరవ్ను తప్పించే ప్రయత్నం చేశారు. ఈ తంతుపై సోషల్ మీడియాలో రచ్చ జరిగాక పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. శుక్రవారం ఆరవ్ బైక్ నడిపినట్లు నిర్ధారించుకున్నారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్న దృశ్యాలు ఇప్పటికే సంపాదించారు. ఇప్పుడు ఆరవ్ ఆసుపత్రికి వెళ్లిన విజువల్స్ బయటకొచ్చాయి.